వస్తాడు డబ్బున్నల్లుడు ఈరోజు. ఓరి నాయనా, నువ్వు వేరే కొడుకు కదరా? ఎప్పుడు రా పట్టణంలో వచ్చావు? పట్టణంలో ఉద్యోగం చేస్తానమంట. అవునంటీ, మొన్నే వచ్చాను. ఆంటీ కాదు నాయనా. అవును, ఎందుకు నీ జీతం ఎంత? నెలకు 1,00,000 వస్తుంది ఆంటీ. అవునా? ఆహా, అదిగో మళ్ళీ ఆంటీ అంటాడు. నీకు అత్తను అవుతాను నాయనా. ఏది అత్తాను? నీ పొరుగు బంగారం అవ్వ. సరే చెప్పత్తా. అబ్బా, అత్త అంటుంటే సివిట్లో తేలిపోసినట్టు ఉంది నాయన. రారు కూర్చోరా, చాలాసేపు నుంచి నిల్చోను పాపం నాయన. ఆ, ఏదైనా గొప్పలు కడుపులో గొప్పలే పడతారా? కానీ ఈ మధ్య జాబ్ పోయిందత్త, అందుకే ఏదైనా పని తుక్కుందామని ఊరు వచ్చాను. ఏంటి, ఉద్యోగం పోయిందా? అవునత్త. లేదు లేదు నాయన, మెల్లి కూర్చుండిపోయావు. కానీ ఇంకోసారి అత్తాకెత్తాను నా ఇంటికి వచ్చావనుకో, ఇగో శని మీద నూరేస్తాను. నేనేదో నా కూతురికి సాఫ్ట్వేర్ ఇంజనీర్కి ఇద్దాం అనుకుంటే ఇటు పొలంలో పనులు చేసుకోవడానికి వచ్చేసినట్టు మా ఊరు. అయినా ఊరోళ్ళు సొమ్ముతోటి నీ బాబు నీకు చదివించాడరా? మరి అందరు ఉసురు తగిలిదా? అందుకే నీకు ఉద్యోగం పోయింది. తండ్రికి తాకి కొడుకులే, గొప్ప కొడుకులు గొప్ప తండ్రులు. ఇంకా నయం మంచి అల్లుడు దొరికాడని టెంప్ట్ అయిపోయి జాతకాలు గట్రా అడిగి లేదు.